హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సునీత సోలాపూర్. ఈరోజు నేను ఆలు పరాటా చేస్తున్నాను. ఆలు పరాటా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా. వంట రాని వారు కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి. 4 పెద్ద సైజు బంగాళదుంపలు తీసుకున్నాను, ఉడికించుకొని ఆ తొక్క తీసేసి మంచిగా తురుముకోవాలి. తురుముకున్న మిశ్రమాన్ని వేరే దాంట్లో తీసుకున్నాను. ఇందులో నేను కాస్త పసుపు, కొంచెం గరం మసాలా, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ జీరా పౌడర్, 1/2 స్పూన్ చాట్ మసాలా, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలండి. 6 పచ్చిమిర్చి తీసుకున్నాను నేను, బాగా ఘాటుగా ఉంటాయి. సన్నగా తరిగిన కొత్తిమీర, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకున్నాను. 1/2 స్పూను కారం వేసుకున్నాను. ఇవన్నీ మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలండి. కలుపుకొని ఇలా బాల్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇందులో ఒక 7-8 అవుతాయి. 4 ఈజీగా తినేసేయచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి ఆలు పరాటా. అయితే ఫస్ట్ నేను పిండి తడిపి పక్కకు పెట్టుకున్నానండి. ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత నేను పరాటా చేస్తున్నానండి. అయితే పూరి కాస్త లావుగా చేసుకోవాలి. నడుమ కాస్త లావుగా పెట్టుకోవాలి, అంచులు సన్నగా లాటాయించుకోవాలి. అందులో ఆ బంగాళాదుంప మిశ్రమాన్ని పెట్టి మంచిగా క్లోజ్ చేయాలండి. క్లోజ్ చేసి మీది పిండి అంతా తీసేయాలి. తీసేసి మనం పరాటా చేసుకోవడమేనండి. అందులో పెంచు పొయ్యి మీద పెట్టాను, హీట్ ఎక్కుతుంది. పెంచు మాత్రం చాలా హీట్ ఉండాలండి. చల్లగా ఉంటే దానికే అతుక్కుపోతుంది పరాటా. అయితే బంగాళాదుంప ఉడికించుకునేటప్పుడు కూడా మనము ఉడికిన తర్వాత వెంబడే నీళ్ళలోంచి బయటికి తీసేయాలండి. అందులో ఉంచితే నీరంతా పట్టేసి చాలా మెత్తగా అయిపోద్ది. కొంచెం హీట్ ఎక్కింది. ఇప్పుడు పరాటా వేసుకుంటాను. పరాటా ఒక సైడ్ మంచిగా కాలనివ్వాలండి. కాలిన తర్వాత వేరే వైపు తిప్పేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకుందాము. ఇప్పుడు మంచిగా కాలింది కదండి, దీనికి బటర్ అప్లై చేయాలండి. ఇది వెన్న నేను ఇంట్లోనే తయారు చేస్తానండి, హోమ్ మేడ్ బటరు. మీరు కావాలంటే బయట దొరికే బటర్ తీసుకొచ్చుకోవచ్చు, లేదంటే ఆయిల్ తోటైనా కాల్చుకోవచ్చు, నెయ్యి కూడా వేసి కాల్చుకోవచ్చు అండి. 2 వైపులా మంచిగా కాల్చుకోవాలండి. అలాగే దీనికి రైతా చాలా బాగుంటుందండి. ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి మనం చేస్తాం కదా ఉల్లిపాయ రైతా, అది చాలా బాగుంటుంది. కొత్తిమీర, కాస్త దానిమ్మ గింజలు, పెరుగు అన్నీ వేసి చేసుకున్నా నడుస్తుంది. లేకుంటే అవి ఏం లేకున్నా కూడా కొత్తిమీర, పెరుగు, ఉల్లిపాయలు వేసుకొని కాస్త చక్కెర, కాస్త ఉప్పు వేసి కలిపితే చాలా టేస్టీగా ఉంటుందండి. అది సైడ్ డిష్గా పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. లేకుంటే సైడ్కు కాస్త పచ్చడి పెట్టుకున్నా బాగానే ఉంటుందండి. స్వీట్ పచ్చడి అయినా బాగానే ఉంటుంది, మ్యాంగో పిక్కులు అయినా బాగానే ఉంటుంది, టమాటో పచ్చడి అన్నీ బాగుంటాయి. ఇంకో పరాటా చేశానండి, చూడండి. ఇది కూడా ఎలా కాల్చుకోవాలో చూపిస్తాను. ఇలా మంచిగా కాల్చుకోవాలండి. పరాటా బాగా కాలితేనే బాగుంటుంది. అయితే బటర్ అప్లై చేయడం వల్ల పై లేయర్ క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఇది ఆలు పరాటా కాబట్టి ఆలుతో చేశాను. వేరే వాటితోటి కూడా మనం చేసుకోవచ్చండి. ఏ కూరగాయలు అంటే ఆ కూరగాయలు, స్టఫింగ్కు పనికొచ్చేవి ఏవి పెట్టుకున్నా చాలా బాగుంటుందండి. మీరు మాత్రము ఈ పరాటా టేస్ట్ వేరే ఉంటుంది, అవి యాడ్ చేస్తే వేరే ఉంటుంది. మీరు మాత్రము ఇలాగే చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి ప్లీజ్. ఎందుకంటే నేను కూడా మీ ఒపీనియన్ ఏంటన్నది తెలుసుకోవాలనుకుంటున్నాను. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. మీకు నా వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి నా వీడియో చూసినందుకు. ఇలా చేసుకొని ఇంటిల్లిపాది అందరూ అతిథులకు ఎంజాయ్ చేయండి. చూడండి, ఇలా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు. Thank you for watching.